అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. రాష్ట్రంలోని జనవరి 2 నుంచి దివ్యాంగుల పెన్షన్ల మీద క్షేత్రస్థాయిలో తనిఖీ జరుగుతుందండి. బోగస్ పెన్షన్ వెరిఫికేషన్ అనే ప్రోగ్రాంలోని క్షేత్రస్థాయిలో పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వీటిలో మెయిన్గా 15,000 రూపాయల పెన్షన్లు తీసుకునే వాళ్ళ మీద, తర్వాత 6,000 రూపాయల పెన్షన్లు తీసుకునే వాళ్ళ మీద వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ అనేది స్పెషల్ టీం కూడా కేటాయించారు. పై అధికారుల నుంచి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి అందరినీ కూడా, సెర్ప్ డిపార్ట్మెంట్ నుంచి, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి, 2 డిపార్ట్మెంట్ నుంచి ఉన్న అధికారులు కూడా వెరిఫికేషన్ కోసం ఈ యొక్క బృందాన్ని కేటాయించారు. సో ఆ బృందం ఏంటి, అందులో ఉన్న అధికారులు ఎవరెవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, బోగస్ పెన్షన్లో ఉన్నటువంటి 15,000 రూపాయల పెన్షన్లు తీసుకుంటే ఒకవేళ అనర్హులుగా గుర్తించబడితే తర్వాత తీసుకునే చర్యలు ఏంటి, వాటి గురించి మనం ఇక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఇంకా ఈ ఛానల్ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే, రేపు 2025 జనవరి 2 నుంచి బోగస్ పెన్షన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. గ్యాప్ ఎంత ఇవ్వలేదు, కొద్ది సమయంలోనే స్టార్ట్ చేస్తున్నారు. మనం అనుకునేది ఏంటంటే ఆల్ ఓవర్ అన్ని పెన్షన్ల మీద స్టార్ట్ చేస్తారు అనుకున్నా, కానీ ఫస్ట్ ఏంటంటే దివ్యాంగుల పెన్షన్లోని 15,000 రూపాయలు తీసుకున్న వారి మీద ఫస్ట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వెరిఫికేషన్కి టీం అనేది 2గా విభజించారు. ఒకటి రూరల్ టీం, ఒకటి అర్బన్ టీం. ఒకటి రూరల్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పెన్షన్దారులకు వెరిఫికేషన్కి ఈ టీం, అర్బన్ పట్టణ ప్రాంతాల్లో కానీ నగరపాలక సంస్థలో కానీ ఉన్న వాళ్ళకి ఈ టీం అనమాట. గ్రామీణ టీంలో ఉన్న వాళ్ళు ఎవరంటే రూరల్ టీంలోని ఆర్డీఓ గారు, ఎండిఓ గారు, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్, అలాగే ఏఎన్ఎం గారు, స్పెషల్ మెడికల్ టీం. ఓకేనండి, మొత్తం 5గురు. ఇందులో మెయిన్ ఏంటంటే స్పెషల్ మెడికల్ టీం అక్కడే పరీక్షలు చేయడం కానీ, నిర్ధారించడం కానీ, ఆ యొక్క క్షేత్రస్థాయిలోనే ఆ పెన్షన్దారుడు అర్హుడా అనర్హుడా అనే విధంగా టెస్టులు చేయడం కానీ, ప్రతిదీ కూడా ఆ యొక్క పెన్షన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఆ యొక్క నివేదికను ఆ యొక్క టీంలో ఉన్నటువంటి ఆర్డీఓ గారికి కానీ, ఎండిఓ గారిని ఆ విధంగా నివేదికను అలాగా సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా ఆ యొక్క పెన్షన్ అనేది ఎలిజిబుల్ అనేది ఈ యొక్క టీం డిసైడ్ చేస్తుంది, ఈ యొక్క బృందం అనేది డిసైడ్ చేస్తుంది. అందులో ఒక సభ్యుడు అయినటువంటి నేను, అంటే వెల్ఫేర్ అసిస్టెంట్ అనే ఒక పాత్ర ఉంది. అది నేను చేస్తున్న, ఆల్రెడీ అదే డిస్టింగ్నేషన్లో వర్క్ చేస్తున్నాను. రేపు మా విలేజ్లో, మా సచివాలయంలో కూడా వెరిఫికేషన్ ఉంటుంది జనవరి 2న. మేము ఆ బృందంలో ఒక సభ్యుడిగా ఉంటున్నాను కాబట్టి ఏ విధంగా వెరిఫై చేస్తున్నారు, అసలు బేసిక్గా అనర్హుడని గుర్తించడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, లేదంటే అక్కడే ఎటువంటి టెస్టులు చేస్తున్నారు, ఒక రకమైన డిజేబిలిటీ అంటే లోకోమోటివ్ అని, ఇంకా లోకోమోటివ్లోనే తీసుకుంటారు 15,000 రూపాయలు. లోకోమోటివ్ ఆర్థోపెడిక్ ఉన్న సెక్షన్ల వరకే 15,000 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళున్న డిసీజ్ బట్టి వాళ్ళు అక్కడక్కడ ఏ టెస్ట్ చేస్తున్నారు, లేదంటే టెస్ట్కి ఎక్కడైనా రిఫర్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా రేపు జనవరి 2 నుంచి జరగబోయే ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్లో తెలుస్తుంది. అప్పుడు మీకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాను. మెయిన్ పాయింట్ ఏంటంటే, సక్రమంగా అంటే మీకు పూర్తిగా అంగవైకల్యం ఉండి జెన్యున్గా మీరు సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ పొందుతూ ఉంటే మీరు ఎటువంటి కంగారు పడ అవసరం లేదు. ఎవరైతే దళారుల నుంచి కానీ, మధ్యవర్తుల నుంచి కానీ, లేదంటే డబ్బు చెల్లించి సర్టిఫికేట్ తీసుకోవడం కానీ, తక్కువ పర్సంటేజ్ని ఎక్కువ ప్రయత్నించి ఆ యొక్క సర్టిఫికేట్ పొందినా సరే, ఇలాంటి వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఫస్ట్ థింగ్, పెన్షన్ రద్దు చేస్తారు. సెకండ్, అమౌంట్ అనేది రిటర్న్ కట్టించుకుంటాము అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అనర్హులు అని తేలిన తర్వాత యాక్షన్ ఏంటి అనేది ఒక సర్క్యులర్ రూపంలో కానీ, ఒక మెమో రూపంలో కానీ వస్తుంది. దాని గురించి మనం మాట్లాడుతాం తర్వాత. సో ఇప్పుడు వరకు ఉన్నదైతే ఫస్ట్ 15,000 రూపాయల పెన్షన్ తీసుకున్న వాళ్ళు, తర్వాత 6,000 రూపాయల పెన్షన్ వెరిఫికేషన్ తర్వాత చేస్తారు. ఈ 2 అయిన తర్వాత ఓఏపీ, సింగిల్ ఉమెన్, విడో పెన్షన్ వీళ్ళ మీద వెరిఫై చేస్తారు. ఓవరాల్గా ఏదైనా సరే జనవరి నుంచి మే లోపు ప్రతి ఒక్క పెన్షన్ కూడా వెరిఫై చేసి అనర్హుల్ని ఫైండ్ అవుట్ చేసి ఆ యొక్క పెన్షన్ని నిలుపుదల చేయడం కానీ, రద్దు చేయడం కానీ చేసి వాళ్ళ దగ్గర నుండి అమౌంట్ రిటర్న్ తీసుకోవడం లేదనేది ఫైనల్గా డిసిజన్ తీసుకుంటారు. ఖచ్చితంగా మే వరకు మాత్రం ప్రతి ఒక్క పెన్షన్ కూడా వెరిఫై చేస్తారు విత్ ప్రాపర్ టీమ్. అంటే ఒక సరైన బృందం పై అధికారుల నుంచి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి, సెర్ప్ డిపార్ట్మెంట్ నుంచి, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి, ఈ 2 డిపార్ట్మెంట్ నుంచి ఉన్న అధికారులను తీసుకొని ప్రతి ఒక్క పెన్షన్ కూడా వెరిఫై చేస్తారు. సో ఇది అర్బన్కి వచ్చేసరికి ఉన్న స్పెషల్ టీం అంటే ప్రత్యేక బృందం ఏంటంటే జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఏఎన్ఎం, స్పెషల్ మెడికల్ టీం. సో స్పెషల్ మెడికల్ టీం ఇక్కడ కూడా ఉంది. ప్రతి విలేజ్లో కానీ, ప్రతి పట్టణంలో కానీ 15,000 రూపాయలు పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ నిర్ధారణ చేయాల్సింది మెయిన్గా కావాల్సిన పర్సన్ మెడికల్ టీం.
వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టెస్ట్ చేసి ఆ యొక్క రిపోర్ట్ని పై అధికారులకు ఇస్తారు. ఇక్కడ రూరల్ అయితే ఆర్డీఓకి ఇస్తారు, పట్టణాల్లో అయితే జాయింట్ కలెక్టర్కి ఇస్తారు. వాళ్ళు ఫైనల్గా డిసిజన్ తీసుకుంటారు, ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్, రిజెక్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. ఓకేనండి. ఇప్పుడు వరకు సమాచారం ప్రకారం అయితే జనవరి 2 నుంచి ఫిబ్రవరి 28 వరకు దివ్యాంగుల పెన్షన్ అయినటువంటి 15,000 రూపాయలు అవని, 6,000 రూపాయలు అవని, ఈ రెండు కూడా వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 15,000 రూపాయల పెన్షన్ మీద వెరిఫై జరుగుతుంది, తర్వాత 6,000 రూపాయల పెన్షన్ అనేది వెరిఫై జరుగుతుంది. ఈ రెండు అయిన తర్వాత మిగిలినవి ఓఏపీ కానీ సింగిల్ ఉమెన్ కానీ వీటికి వెరిఫికేషన్ తర్వాత జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఈ డిజేబుల్ పెన్షన్ రేపు జరగబోయే డిజేబుల్ పెన్షన్ వెరిఫికేషన్లో 6 స్టెప్ వెరిఫికేషన్ తీసుకుంటారా, లేదనుకుంటే ఓన్లీ మెడికల్ టీం ప్రకారం వాళ్ళు నిర్ధారించుకొని అక్కడి వరకే తనిఖీ చేసి చూస్తారా అనేది రేపు జరగబోయే జనవరి 2 నుంచి జరగబోయే క్షేత్రస్థాయిలో జరిగినటువంటి తనిఖీ ద్వారా మనకు తెలుస్తుంది. 6 స్టెప్ తీసుకున్నా, ఇది తీసుకున్నా సరే, ఏదైనా సరే, ఎవరైనా సరే ఉన్న పారామీటర్స్ దాటి ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని ఖచ్చితంగా అనర్హులుగానే గుర్తిస్తారు. సో ఇంకా ఇలాంటి వెరిఫికేషన్లకు సంబంధించినటువంటి అప్డేట్ వచ్చినా సరే, మేము ఉంటున్న క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ఎటువంటి ఇబ్బందులైనా సరే, లేదనుకుంటే ఏమైనా ఒక పేపర్ డాక్యుమెంట్ లేకపోవడం వాళ్ళు అనవసరంగా అనర్హులయ్యారు అనే పాయింట్ వచ్చినా సరే, అలాంటివన్నీ కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను. మీరు ఆ టైంకి సదరం సర్టిఫికేట్స్ కానీ ఏదైనా సరే ప్రాపర్గా ఉంచుకుంటే మీ యొక్క పెన్షన్ మీ చేతిలోనే ఉంటుంది. అర్హులుగా ఉంటే, అనర్హులైతే మాత్రం మన చేతిలో లేదు, ఖచ్చితంగా కూడా పెన్షన్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం, వీడియోస్ కోసం ఒక ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.